మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు బాబా యొక్క అనుగ్రహంతో మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ రోజంతా బాబాని తలుచుకుని బాబా కథలు వింటూ బాబా లీలల కంటూ మీకు నచ్చిన లీలలు కథలు మిగతా వారితో షేర్ చేసుకుంటూ ఈరోజంతా సాయిమయం అన్నట్టుగా అందరం కూడా సాయి భక్తి పారవస్యంలో మునిగి తేలుదాం. ప్రతిరోజు గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే సాయి కుటుంబం భక్తుల అనుభవాలు, సాయి లీలల గురించి మనం అనేక కథలు చెప్పుకుంటున్నాము, వింటున్నాము, ఆనందిస్తున్నాము, అందరికీ షేర్ చేస్తున్నాము. ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. యుద్ధంతో ధ్వంసమైన బర్మా నుండి ఆమె సురక్షితంగా బయటపడింది. ఈ సంవత్సరంలో ఈ యుద్ధం జరిగింది. ఆమె సురక్షితంగా బయటపడిందంటే ఎవరు ఆమె కథ ఏమిటి, బాబా ఏ రకంగా రక్షించారు అనేది ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం. పంతొమ్మిది 1942లో కృష్ణమూర్తి అయ్యర్ తన పెద్దమ్మ కూతురు విషయంలో చాలా ఆందోళనగా ఉన్నాడు. విషయం ఏమిటంటే ఆమె రంగూన్లో ఉండేది. అదే కాలంలో బర్మాపై బాంబు దాడి జరిగింది. తల్లి బాబాకు మంచి భక్తురాలు. అందుచేత తన కూతురు క్షేమంగా ఉండేటట్లు చూడమని బాబాకు మొక్కుకుంది. ఒకనాటి రాత్రి బాబా ఆమెకు కలలో కనబడి ఎటువంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. ఆమె కోసం నువ్వు చింతించకు, ఆమె ఇప్పుడు గర్భవతి అయినప్పటికీ క్షేమంగా స్వదేశానికి వస్తుంది అన్నారు బాబా. బాబా చెప్పినట్లుగానే బర్మాలో ఉండే అమ్మాయి విచిత్రంగా ఒకరోజు ఇంటికి చేరుకొని తల్లి ఇంటి తలుపు కొట్టింది. బాబా మాటలు ఎంత పటిష్టమైనవో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. గర్భవతిగా ఉన్న అమ్మాయి ఎంతో కష్టపడి నడుచుకుంటూ బర్మా నుండి కలకత్తా చేరుకుంది. వెంటనే తల్లి ఆమెను వెల్టూర్ ఏఎంఎం హాస్పిటల్లో చేర్పించి పరీక్షలు చేయించింది. పిల్ల చాలా అనారోగ్యంగా ఉందని, ఒళ్ళంతా మలేరియా వ్యాధితో నిండి ఉందని, సరైన ఆహార లోపం బాగా కనపడుతోందని, దానివల్ల కోలుకోవడానికి మార్గాలు చాలా తక్కువని డాక్టర్లు తీర్మానించారు. ఆ మాటలు విన్న తల్లి ఆశ్చర్యానికి ఆందోళనకి గురైంది. వెంటనే బాబా ఊది తెచ్చి శరీరమంతా రాసింది. దాంతో ఆమె పరిస్థితుల్లో అనుకోని మార్పులు వచ్చి నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. తొందరలోనే డాక్టర్లు ఇంటికి పంపించి వేశారు. దాని తరువాత కొన్నాళ్లకు ఒక బిడ్డ పుట్టింది. తల్లి పిల్ల ఎంతో క్షేమంగా ఉన్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మాయికి బర్ఫీ తినాలని అనిపించింది, కానీ తల్లి కొనలేకపోయింది. కానీ అదే రోజున తల్లి పిల్ల కలిసి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి ప్రార్థనకై వచ్చారు. ఆ రోజు లక్ష్మీవారం కాబట్టి గుడి యాజమాన్యం బర్ఫీ తయారు చేసి బాబాకు నివేదన చేసి భక్తులందరికీ పంచారు. గర్భవతిగానున్న అమ్మాయికి కూడా చేతి నిండా బర్ఫీ ఇచ్చాడు. దాంతో ఆమెకు బర్ఫీ కోరిక బాబా తీర్చినట్లయింది. ఇది శ్రీ సాయి సుధా పత్రిక నుండి గ్రహించబడింది. అద్భుతమైన కథ, బాబా లీలలు మరియు బాబా విభూతి యొక్క మహత్యాన్ని అందరం విన్నాము.
కనుక వెంటనే ఈ అద్భుతమైన కథని ఎక్కువ మందికి చేరేటట్లుగా ఈ కథను షేర్ చేయండి. ఒక మంచి కథని మనం వారికి అందించిన వారు అవుతాము. బాబా యొక్క విభూది యొక్క మహత్యాన్ని మరొక్కసారి గుర్తు చేసిన వారం అవుతాము. అలాగే ఒక లైక్ చేయండి, మీ కామెంట్ కూడా చేయండి. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిబాబా లీలతో కూడిన కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు. సాయిరామ్ సాయిరామ్ ప్యార్ సే బోలో సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్ ప్యార్ సే బోలో సాయిరామ్. సాయి కుటుంబం షిరిడి సాయి కుటుంబం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.